ప్రత్యేకమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. నేనైతే ఉదయకాలం నుంచే ప్రభువును స్తుతిస్తున్నాను. ఇది 4వసారి. అయితే ప్రభు నాకు ఇచ్చిన ఇటు గొప్ప అవకాశమును బట్టి ప్రభువుకి వందనాలు తెలియచేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నేటి దినాల్లో నేటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటే, ప్రత్యేకించి క్రైస్తవ కుటుంబాల్లో గమనిస్తూ ఉంటే ఎలా ఉన్నాయి క్రైస్తవ కుటుంబాలు అంటే, మోసగించబడుతున్నాయి క్రైస్తవ కుటుంబాలు. వేటిల్లో మోసగించబడుతున్నాయి? విశ్వాసంలో తొలగిపోయేదానికి మోసగించబడుతున్నారు, రక్షణ లేకుండా మోసగించబడుతున్నారు, దేవుని నామమున వారి కుటుంబంలో అద్భుతాలు జరగక మోసగించబడుతున్నారు, జరగకుండా దేవుని కోపానికి బలయ్యేదానికి మోసగించబడుతున్నారు, ఏ ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా మోసగించబడుతున్నారు. వీటన్నిటికీ ప్రధానమైన కారణాన్ని నేను బైబిల్లో వెదిగితే నాకు తెలిసింది, బోధ నుండి తప్పిపోవడం, దేవుని యొక్క మాటల నుండి, దైవికమైన ఉపదేశము నుండి తొలగిపోవడమే వీటన్నిటికీ కూడా ప్రధానమైన కారణం. వేటికి వేటికి చెప్పండి? విశ్వాసం నుండి తొలగిపోవడం కానీ, రక్షణ కోల్పోవడం కానీ, ఏ పని చేసినా ఫలితం లేకుండా పోవడం కానీ, దేవుని నామమున కుటుంబాల్లో అద్భుతాలు జరగకుండా ఉండడం కానీ, వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటి అంటే ఏంటి? దేవుని యొక్క బోధ నుండి, ఉపదేశాల నుండి తొలగిపోవడమే. ఈ ఉపదేశం నుండి తొలగిపోయే పరిస్థితి క్రైస్తవ కుటుంబానికి ఎందుకు వస్తుంది అని మనం గమనిస్తే, అవిశ్వాసులతో సహవాసం చేయడం ద్వారా ఈ పరిస్థితి వాటిల్లుతుంది. అవిశ్వాసులతో సహవాసం చేస్తే ఆ క్రైస్తవుడు ఉపదేశం నుండి తొలగిపోతాడు. ఉపదేశం నుండి తొలగిపోతే విశ్వాసం నుండి తొలగిపోతాడు, రక్షణ కోల్పోతాడు, దేవుని నామమున అద్భుతాలు కోల్పోతాడు. ఏ పని చేసినా ఫలితం లేకుండా ఒక దుర్భరమైన జీవితంలో క్రైస్తవుడు కొనసాగుతాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో ఇలా మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనములో ఆయన అంటున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఆయన మొదటగా ఏమంటున్నాడు? మోసపోబాకండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది అంటున్నాడు. బాగా వినండి, పౌలు ఇక్కడ ఎందుకు ఈ మాటను ప్రస్తావించాడంటే, ఆ సంఘంలో చాలా మంది మోసపోతున్నారు. ఎందుకు? అవిశ్వాసులతో సహవాసం చేసి, అవిశ్వాసులతో సహవాసం చేసి ఉపదేశాల నుండి తొలగిపోతూ ఉన్నారు. అందుకే ఆ 15వ అధ్యాయము 2వ వచనంలో పౌలు ఆ సంఘంతో ఇలాగ మాట్లాడుతున్నాడు. దయచేసి బైబిల్ తెరిచిన వారు ఆ మాటలు చదువుతారా? 15వ అధ్యాయము 2వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటిస్తానో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే, ఆమేన్, హల్లెలూయా, మీరు రక్షణ పొందువారయ్యుందురు అన్న మాటను మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చదివించని తెలుసా? వీరు అవిశ్వాసులతో సహవాసం చేయడం ద్వారా, వారి మాటలు హృదయంలో పెట్టుకొని వాటినే నమ్ముతున్న దాని ద్వారా దేవుని ఉపదేశాన్ని విశ్వసించలేకపోతున్నారు. దేవుని ఉపదేశాన్ని విశ్వసించలేకపోవడం ద్వారా, ఆ సువార్తను గట్టిగా పట్టుకోకపోవడం ద్వారా రక్షణను కోల్పోతున్నట్లుగా పౌలు చెప్తా ఉన్నాడు. అంటున్నాడు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని, నేను ఉపదేశ రూపముగా మీకు ప్రకటించే సువార్త ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకుంటేనే గాని మీరు రక్షణ పొందలేరు అన్న మాట ఆ
అక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అసలు ఇంతకీ అక్కడ వారి మాటలు ఏం విన్నారు వీళ్ళు? అవిశ్వాసులు ఎవరు? అవిశ్వాసుల మనస్తత్వం ఎలా ఉంది అంటే, అవిశ్వాసులు వారి యొక్క మనస్తత్వం, వారికి విశ్వాసం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వారిని సజీవంగా లేపలేడు అన్న విశ్వాసం కలుగున్నారు వాళ్ళు. ఎక్కడ? ఆ సంఘంలో, కొరింథీ సంఘంలో యేసయ్య చనిపోయిన వారిని సజీవంగా లేపలేడు అన్న విశ్వాసాన్ని పెట్టుకొని అనేకులకు రుద్దుతా ఉన్నారు. ఎవరైతే ఆ విశ్వాసులతో సహవాసం చేస్తున్నారో వీరందరూ కూడా విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నారు, రక్షణను పోగొట్టుకుంటూ ఉన్నారు, దేవుని నామమున అద్భుతాలు జరగనీయకుండా ఆపేసుకుంటూ ఉన్నారు. వారి ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కాకుండా వారిని వారే భంగపరుచుకుంటూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా, ఆలకించండి. ఆ సంఘంతో చెప్తున్నాడు పౌలు, మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని, నేను ప్రకటించే సువార్త మీరు గట్టిగా పట్టుకుంటేనే గాని మీకు రక్షణ కలగదు. అందుకే వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, అంటే అవిశ్వాసులతో సహవాసం చేశారు కదా, ఆ కారణము చేత పౌలు 3వ వచనం నుంచి 8వ వచనం వరకు ఏం చెప్తాడంటే, లేఖనముల ద్వారానే యేసే మరణించాడు, లేఖనముల ద్వారానే ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన అపోస్తులకు కనిపించాడు, వారికి కనిపించాడు, వీరికి కనిపించాడు, ఆఖరికి నాకు కూడా కనిపించాడు అని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు పౌలు. ఎందుకు చెప్పుకుంటాడు ఆ మాట? అక్కడ ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, ఎక్కడ? ఆ సంఘంలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి పౌలు ఆ మాటలన్నీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఆ సంఘంలో ఉన్న వారు అవిశ్వాసులతో సహవాసం చేస్తున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు చదివిన వాక్యంలో, మోసపోబాకండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. ఇక్కడ దుష్ట సాంగత్యం అనేదాన్ని అవిశ్వాసులతో పోల్చాడు పౌలు. దుష్ట సాంగత్యం అంటే ఎవరు? మనం అనుకున్నట్టుగా ఈ లోకంలో వ్యసనాల చేత, పాపాల చేత, ఇంకొకటి దాని చేత పడిపోతున్న వారి గురించి పోల్చాల పౌలు. ఇక్కడ ఎవరితో ఈ పదాన్ని పోల్చాడంటే అవిశ్వాసులతో. ఎవరైతే వాక్య విరుద్ధంగా అవిశ్వాసం కలిగి నమ్మకాలు పెట్టుకొని ఎవరైతే తప్పు ద్రోవలో ఉంటారో వారిని దుష్ట సాంగత్యంతో పోల్చాడు పౌలు. మీరు మోసపోతా ఉన్నారు. ఏమైపోతున్నారు? మోసపోతా ఉన్నారు, విశ్వాసం నుండి తొలగిపోతున్నారు, రక్షణ కోల్పోతా ఉన్నారు. కారణం, మీలో నుండి ఆ బోధ అనేది వెళ్ళిపోయింది, ఉపదేశం అనేది వెళ్ళిపోయింది. గట్టిగా పట్టుకోలేకపోతున్నారు. గట్టిగా ఎందుకు పట్టుకోలేకపోతున్నారో ఆలోచన చేస్తున్నారా? కేవలం అవిశ్వాసపు సాంగత్యమే. ఈ అవిశ్వాసము అనేది ఎంత భయంకరమైందో చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు తన సొంత ఊరికి వెళ్ళారు. తన సొంత ఊరు నజరేతు. సొంత ఊరికి వెళ్తే అక్కడ ఒక చర్చి ఉంటే సమాజ మందిరాలన్నీ ఉంటాయి. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి యేసయ్య వాక్యం చెప్తా ఉన్నాడు. అయితే అక్కడ కొంతమందిని బాగు చేశాడు, అనేకుల్ని బాగుపరచలేకపోయాడు. ఎందుకు బాగుపరచలేకపోయాడో అక్కడ మనకు తెలుస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనాన్ని దయచేసి మీరు చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనము. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చదివించానంటే అవిశ్వాసం ఎంత భయంకరమైందో తెలియజేసేదానికి మీతో చెప్పాను. అవిశ్వాసం ద్వారా కుటుంబాల్లో అద్భుతాలు జరగవు. ఈ అవిశ్వాసం అనేది ఒక క్రైస్తవునికి ఎలా వచ్చింది? ఇంకొక అవిశ్వాసతో స్నేహం చేయడాన్ని బట్టే, ఇంకో అవిశ్వాసతో సాంగత్యం చేయడాన్ని బట్టే ఉన్న విశ్వాసం తొలగిపోయి అవిశ్వాసం రావడం ద్వారా కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో అద్భుతాలు కనుమరుగైపోయినాయి. ఆ రోజుల్లో ఎంతటి గొప్ప అద్భుతాలు జరిగాయి. క్రొత్త నిబంధన కాలంలో, ఆనాడు అపోస్తలున్న కాలంలో ఎంత భయంకరమైన, ఎంత గొప్ప అద్భుతాలు జరిగినాయి. చనిపోయిన వారు లేపబడ్డారు, ఊచకాల వారు బాగుపడ్డారు, చిన్న వయసు నుంచే నడవలేని వారు నడిచారు,
గుడ్డివారు చూపు పొందారు, చెవిటివారు వినగలుగుతూ ఉన్నారు, సాతాను శక్తుల ద్వారా పీడింపబడుతున్నారు, విడుదల కలిగింది. ఎన్నో అద్భుతాలు అపోస్తుల కాలంలో జరిగాయి. ఈరోజు ఎందుకు జరగట్లేదు అంటే క్రైస్తవులు అవిశ్వాసులతో సాంగత్యం చేయడం వలనే. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది, అంటే నీ విశ్వాసాన్ని చెరిపేస్తుంది. నువ్వేదైతే నమ్మకం పెట్టుకో ఉన్నావో యేసయ్య మీద, ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నావో, ఏదైతే నిరీక్షణ పెట్టుకో ఉన్నావో, దేన్ని ఆధారం చేసుకున్నావో, ఆ అవిశ్వాసం ఏం చేస్తుందంటే ఆ నడవడిని చెరిపేస్తుంది, నామరూపాలు లేకుండా చేస్తుంది. మొదటిగా చేసే పని ఏంటంటే అవిశ్వాసం బోధ నుండి తప్పిస్తుంది. నేను మొదటిగా చేసేది ఫస్ట్ స్టెప్ ఏంటి? బోధ నుండి తప్పిస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా బోధ నుండి తొలగిపోయిన క్రైస్తవుడు విశ్వాసంలో పడిపోతాడు. బోధ నుండి పడిపోయిన క్రైస్తవుడు దేవుని అద్భుతాలకి దూరం అయిపోతాడు. బోధ నుండి పడిపోయిన క్రైస్తవుడు ఏ పని చేసినా కూడా ఫలితం లేకుండా తను తాను పాడు చేసుకుంటాడు. ఏ బోధ నుండి తొలగిపోయాడో క్రైస్తవుడు, ఆ క్రైస్తవుడు ప్రత్యేకించి చెప్పాలంటే దేవుని కోపానికి కూడా కారణమవుతాడు. ఈ రాత్రి మీరు గమనించాలి, చాలా మంది క్రైస్తవులు అవిశ్వాసులతో ఎక్కువగా మాట్లాడడం ద్వారా, సామెత ఉంది కదా, పాలు నీళ్ళు అయిపోతాయి, నీళ్ళు పాలు అయిపోతాయని, అట్లాగైపోతున్నారు. అంటే విశ్వాసంలో ఉన్నవారు కాస్త అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వారికి ఏం చెప్పినా కూడా అర్థం కాదు. పాస్టర్ ఎంత చెప్పినా అర్థం కాదు. చెప్పుకుంటాడు, ఏమంటాడు పాస్టర్? విశ్వాసంతో చెప్తాడు, నీ కుటుంబాన్ని ప్రభువు దీవిస్తాడు అన్నాడు అనుకో. అవిశ్వాసంలో ఉన్న వాళ్ళకి ఎట్టుంటది? ఆయన చెప్తా ఉంటాడులే, మనం వింటా ఉండాలి. ఫస్ట్ నుంచి ఎంతోమంది పాస్టర్లు చెప్పారు, ఏమని? నువ్వు దీవించబడతావు అని. ఏదే అంటే వినేవాళ్ళ ఏముంది? ఇప్పుడు అవిశ్వాసం ఎందుకు వచ్చింది? అవిశ్వాసం ఎందుకు వచ్చింది? ఒకప్పుడు నీకు లేదే, ఒకప్పుడు అవిశ్వాసం నీకు లేదే, ఇప్పుడు అవిశ్వాసం ఎందుకు వచ్చింది నీకు? కారణం ఏంటి? దుష్ట సాంగత్యం. ఈ దుష్ట సాంగత్యమే అవిశ్వాసులతో పోలుస్తున్నాడు పౌలు. అందుకే పాత నిబంధన గ్రంథంలో కూడా యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలుతో చెప్తాడు, మీ పిల్లలను అన్యులకిచ్చి పెండ్లి చేయబాకండి. ఏంది? మీ పిల్లల్ని అన్యులకిచ్చి పెండ్లి చేయబాకండి. ఎందుకు చేయకూడదు? ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 4వ వచనంలో మీరు చూస్తే ఎందుకు చేయకూడదో అక్కడ యెహోవా దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 4వ వచనం, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. హల్లెలూయా. ఎందుకు ఇవ్వకూడదంట అన్యులకి? దేవుణ్ణి పూజించకుండా, దేవుని సేవించకుండా విగ్రహాల వైపుకు మళ్ళిస్తారంట. ఎవరు? అన్యులు కానీ అవిశ్వాసులైన వారు కానీ. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో, కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో రక్షణ రేకులు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? రక్షణ అంటే దేవుని రక్షణ పోయింది కదా, అందుకని రక్షణ తెచ్చుకున్నారు. రక్షణ రేకు. నిమ్మకాయలు కనిపిస్తాయి, అంటే కూరలో వండుకునే నిమ్మకాయలు కాదులేండి, పులిహోర చేసుకునే నిమ్మకాయలు కదా అవి ప్రత్యేకమైన నిమ్మకాయలు. గుమ్మడికాయలు కనిపిస్తాయి, దిష్టి కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? కారణం వాళ్ళకి అవి ఎట్టొచ్చే తెలుసా? ఇంకొక పక్కన క్రైస్తవునితో మాట్లాడడం ద్వారా వచ్చినాయి అవన్నీ. అన్యుల వల్ల కూడా కాదు. క్రైస్తవులతోనే ఎక్కువ మాట్లాడతారు. తోటి క్రైస్తవులు ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఎక్కువగా మాట్లాడుకునే వారి దగ్గర నుంచే కదా అవి వస్తాయి. అన్యులు భయపడతారు తెలుసా మనం చూసి, ఒరే వీళ్ళకి చెప్పకూడదు, మనం వీళ్ళు ఏమైనా అనుకుంటారు, ఏమైనా చేస్తారని. అన్యులు భయపడతారు కానీ క్రైస్తవులు భయపడచ్చా, దమ్ముగుడు మేపో, ముసుగుడికి వెళ్ళి మండేపించుకోపో అంటారు. ఎవరో? క్రైస్తవులు. అన్యులు భయపడతారు ఆ మాట చెప్పేదానికి. మళ్ళా క్రైస్తవులకి ఏమని?
ఓ అమ్మ వాళ్ళకి చెప్తే ఏముంది, వాళ్ళు వేరు మనం వేరు కదా, మనకు వారికి సంబంధం లేదు, మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారు, మనకెందుకులే అమ్మ గమ్ముకుందాం అనుకుంటారు. అన్నిలో క్రైస్తవులకు డైరెక్ట్గా చెప్పేస్తారు అంతే. ఈయన గడుచుకోండి, ఈ చేసుకుని ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను కూడా కొన్ని యంత్రాలు తయారు చేసి పెడతాను, ఆ డబ్బులు ఏదో నాకేయండి, నాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నీ కుటుంబంలో అద్భుతాలు దూరం అయిపోయేదానికి కారణం నీ అవిశ్వాసపు సాంగత్యమే. ఉపదేశాల నుండి దూరం అయిపోవడానికి కారణం, అన్యుల వైపు త్రిప్పబడ్డానికి కారణం దుష్ట సాంగత్యం. మోసపోతున్నావు నువ్వు, గుర్తుపెట్టుకో అంటున్నాడు కొరింథీ సంఘంతో. మోసపోబాకండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపుతుంది. ఇజ్రాయేలు చెడిపోయారంట. ఎలాగ చెడిపోయారు తెలుసా? అవిశ్వాసులతో సాంగత్యం చేసి. 106వ కీర్తనలో ఉంటుంది వారి గురించి. 106వ కీర్తన 35వ వచనంలో చాలా స్పష్టంగా వారిని గురించి రాయబడిందో దయచేసి చదవండి. 106వ కీర్తన 35వ వచనాన్ని దయచేసి మీరు చదవండి ప్రియులారా. 106వ కీర్తన 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారు, వారి విగ్రహములకు పూజ చేసిరి. చాలండి. ఏమయ్యారంట? అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట. ఏంటి? వారి క్రియలు నేర్చుకుని విగ్రహముల వైపుకు మళ్ళించబడ్డారు. వింటున్నారా? ఈ రోజున నువ్వు దేవుని నమ్మకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకు దేవుని మీద పూర్తి విశ్వాసం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దుష్ట సాంగత్యం. పాస్టర్ అరిసరిసి చెప్తున్నా, నీకు విశ్వాసం రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దుష్ట సాంగత్యం, అంటే అవిశ్వాసపు సాంగత్యమే. అంటున్నాడు కదా పౌలు. ఏమంటున్నాడు? నేను ప్రకటించే సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటేనే తప్ప. ఏమంటున్నాడు అక్కడైనా? గట్టిగా పట్టుకోవాలా. పట్టుకుంటే అది మీకేమిస్తుంది? రక్షణ ఇస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు మన ఇంట్లోకి ఏమి లేదు, రక్షణ అనేది లేదు. రక్షణ లేకపోవడానికి కారణం మనం సువార్తని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. పట్టుకోలేకపోవడానికి కారణం దుష్ట సాంగత్యం, అవిశ్వాసులతో చేసే సాంగత్యమే. నేను ఏదో ఊరికి మీతో చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు, లేఖన ఆధారంగానే చెప్తా ఉన్నాను. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని కోపానికి బలైపోతా ఉన్నారు. తెలుసా మీకు? దేవుని కోపానికి బలవుతున్నారండి క్రైస్తవులు. కారణం ఏంటో తెలుసా? అవిశ్వాసపు సాంగత్యమే. అలా బలి చేయబడ్డారు ఇశ్రాయేలు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఉంది. 3వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనం మధ్యలో నుంచి మీరు చదవండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మధ్య నుంచి చదవండి. అక్కడ ఉన్న మాటలు దయచేసి మీరు చదవండి, చాలా స్పష్టత మనకు కలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మధ్యలో నుంచి మీరు చదవాలి. చదవండి. నేడు సమయం ఉండగానే బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న, బాగా వినండి, మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు, బాగా వినాలి అందరూ, మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటాం. విని కోపము పుట్టించు వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద? 40 ఏండ్లు ఆయన కోపగించాడు. పాపము చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాయి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు, చాలండి చాలు, ఎంత స్పష్టంగా ఉంది ఇజ్రాయెల్ గురించి. అవిశ్వాసము చేతనే ప్రవేశించలేకపోయారు. కారణం
దుష్ట సాంగత్యం, అవిశ్వాసులతో చేసే సహవాసం. అవిశ్వాసులతో చేసే సహవాసం క్రైస్తవుల్ని విశ్వాసం లేకుండా చేస్తుంది, భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది, ఉపదేశాన్ని నమ్మకుండా చేస్తుంది. ఒకవేళ ఈ మాటలు మీరు వింటూ ఉండగా మీకు బాధ కలగవచ్చు, నేను కాదంటాను, అసలు మీ తప్పు కాదని చెప్తున్నా నేను. ఒకవేళ మీరు రక్షణ రేగు కొట్టించుండొచ్చు, గుమ్మడికాయ పెట్టించుండొచ్చు, దిష్టి తీసి ఉండొచ్చు, ఇంకోటి చేసిన, మీ తప్పు కాదు అది. మీరు తప్పు అనుకోబాకండి, మీ తప్పు కాదు అది. మీరు చేసే సాంగత్యం తప్పది. మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో, ఎవరైతే మీకు చెప్పి చేయిస్తున్నారో వారు తప్పు. అది కట్ చేస్తే మీరు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటారు. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే నీ ఇంట్లోనికి రక్షణ వస్తుంది. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే నీకు విశ్వాసంలో బలపడతావు. దేవుని వాక్యాన్ని కానీ నువ్వు గట్టిగా పట్టుకుంటే నీ ఇంట్లో దేవుని నామంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే నీ పనులన్నిటిలో కూడా నువ్వు ప్రతిఫలాన్ని చూస్తావు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ కష్ట ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అంటున్న మాట, ఎక్కడ సార్ ఎంత సంపాదించినా ఇంట్లో రూపాయి ఉండట్లేదు అంటారు. ఎందుకో తెలుసా? అది కూడా దుష్ట సాంగత్యమే. అవిశ్వాస సాంగత్యం ద్వారానే జరుగుతుంది. విశ్వాసం పోయింది, నీకు ఎప్పుడో వెళ్ళిపోయింది, ఎగిరిపోయింది, ఎక్కడికో ఎగిరిపోయింది. విశ్వాసం లేదు, విశ్వాసం లేదు ఇప్పుడు. ఒకప్పుడు విన్న విశ్వాసం నీకు ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? పొద్దులు వస్తావు, నువ్వు అవిశ్వాసులతోనే మాట్లాడుతుంటివి. వారి మాటలు విని 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 బాధలు విని విని ఆ బాధలు నీకు వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు అవిశ్వాసులు చెప్పే బాధలు విని విని ఆ బాధలు నీ ఇంట్లోకి వచ్చేసి ఉండవు. ఇప్పుడు ఇని 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 వారి మాటలు వినడం ద్వారా నీకు కూడా ఏమనిపిస్తుంది అంటే, అంతే కదా. ఏమనిపిస్తుంది? అంతే కదా, మన కష్టం మనకు బాదు, మన బాధ మనకు బాదు, దేవుడున్నాడు అంతే. ఏడకొచ్చేసారు ఆఖరికి విశ్వాసులు, దేవుడు ఉన్నాడు అంతే. అవును, దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా ఏడకు పోయాడు అంటే, నువ్వు ఎట్లాగున్నా సరే, ఎంత పనికి మాలిన పనులు చేసినా సరే, ఎట్ట తిరిగినా సరే, ఎవరితో సహవాసం చేసినా సరే, నీకు విశ్వాసం లేకపోయినా సరే, ఏమి వాక్యాన్ని గట్టిగా పట్టుకోకపోయినా సరే, నీ కుటుంబానికి రక్షణ ఇవ్వాలి దేవుడు, నీ కుటుంబంలో అద్భుతాలు చేయాలి దేవుడు. తన సొంత ఊరికి వెళ్తే అక్కడ అవిశ్వాసుల వలన ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేకపోయాడని వాక్యం మనకు చెప్తుంది. అక్కడ నీకు విశ్వాసం లేకుండా దేవుడు ఏం చేస్తాడండి నీ పట్ల? నీకు విశ్వాసం లేకపోయినే, నీలో ఆ నమ్మకం అనేది పోయినే, ఎట్లా నీకు మేలు జరుగుతుంది? నువ్వు వాక్యాన్ని ఎట్లా నమ్ముతావు? నమ్మలేవు. నువ్వు నమ్మకపోవడం ద్వారానే నీ ఇంట్లో అలాంటి పరిస్థితులు ఎక్కువైపోయినాయి. బైబిల్లో ఉంది, యెహోషాపాతును గురించి ఉంది, యూదా రాజైన యెహోషాపాతును గురించి ఉంది. ఏముందో తెలుసా? చూడండి, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని ముగించేస్తాను. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 35వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చూస్తే అక్కడ చాలా స్పష్టమైన మాటలు మనకు కనిపిస్తాయి. చూడండి, 35వ అధ్యాయము 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 35వ వచనం నుంచి 37వ వచనం వరకు. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు, బాగా వినండి, మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేశాడు. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఆ ఓడను చేయించారు. అప్పుడు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహం చేశావు కాబట్టి యెహోవా, బాగా వినాలి ఈ మాట, నీ పనులను భంగము చేయునని. బాగా వినాలి, చాలండి. ఈ వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి ఒకసారి. అక్కడి నుంచి యెహోషాపాతు అనే ఆయన
మిక్కిలి దుర్మార్గుడైన అహజ్యాతో సహవాసం చేశాడంట. ఎవరితో? మిక్కిలి దుర్మార్గుడైన అహజ్యాతో సహవాసం చేశాడంట. విన్నారా? ఈ అహజ్యా ఎవరో తెలుసా? అహాబు కొడుకు. ఎవరో? అహాబు రాజు కొడుకు. మిక్కిలి దుర్మార్గుడైన ఈ అహజ్యాతో సహవాసం చేసినందువల్ల దేవుడు యెహోషాపాతు పనులకు భంగం కలుగు చేశాడు. అంటే ఏ పని చేసినా ఆ పనిలో ఫలితం లేదు. కారణం ఏంది అక్కడ? సహవాసం. అంటే ఎవరితో సహవాసం చేశాడు? మిక్కిలి దుర్మార్గునితో సహవాసం చేశాడు. ఎందుకు సహవాసం చేశాడు? స్వలాభం కోసం, వ్యాపారంలో అభివృద్ధి చెందాలని, తన స్వార్థం కోసం మిక్కిలి దుర్మార్గుడు అని తెలిసినా కూడా సహవాసం చేశాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎట్లాగైపోయారంటే, అవతల వ్యక్తి ఎంత చెడ్డోడైనా సరే, ఎంత పనికిమాలోడైనా సరే, ఎంత భయంకరుడైనా సరే, వాడి మనల్ని పొందేదానికి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ముఖస్తుతి చేస్తూ ఉంటారు క్రైస్తవులు. అంటే వాడి ద్వారా ఏదైనా కలుగుతుందేమో, వాడి ద్వారా ఏదైనా దొరుకుతుందేమో, దానికోసం ఇంకేదైనా మనం చేయలేమో, తిట్టినా ఏం చేసినా గమ్ముకుందాం, దేవుణ్ణి దూషించినా గమ్ముకుందాం, ఎట్లాగున్నా గమ్ముకుందాం. చాలామంది దేవుడిని దూషించే వాళ్ళ దగ్గర కూర్చో ఉంటారు. అట్టాగే ఇంటా ఉంటారు. వాడు దూషించి 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 ఒకరోజు నువ్వు కూడా ఈని నువ్వు కూడా దూషిస్తావు దేవుణ్ణి. అదే పాలు నీళ్ళైపోవడం, నీళ్ళు పాలైపోవడం. కారణం మోసపోబాకండయ్యా క్రైస్తవులారా. దుష్ట సాంగత్యం మంచి నడవను చెరిపేస్తుందయ్యా. నువ్వు మంచి నడవల్లో ఉన్నావు, చెరిపేయబడి ఉన్నావేమో ఆల్రెడీ. నువ్వు నీ మంచి నడక చెడిపోయిందేమో ఆల్రెడీ. కారణం అవిశ్వాసులతో పొద్దు గూగులు సహవాసం చేస్తుంటివి. ఏడుంటుంది నీకు విశ్వాసం? పాస్టర్ చెప్పేది ఎక్కడ నచ్చుతుంది నీకు? ఎంతసేపు చెమల పాములు పెరిగినట్టుంటుంది కూర్చోండి చర్చిలో. నీకు అవి గీరుకుంటుంటావు, అది చేసుకుంటావు, ఇటు పోతుంటావు, అటు పోతుంటావు, అటు తిరుగుతుంటావు, ఇటు చూస్తుంటావు, అటు చూస్తుంటావు. ఎందుకంటే ఈ విశ్వాసం లేదుక. ఆయన ఏం చెప్పుకుంటే అరుచుకునే అనుసుకొని నీ కుటుంబం దీవించబడదు, నీ కుటుంబం ఆశ్రదించబడదు, నువ్వు బాగా అయిపోతావు, నువ్వు స్థుతించబడతావు అని విశ్వాసంతో అనుసరిసి అని చెప్తుంటే, అవునా ఇప్పుడు దాకా దీవించబడింది జాలే అనుకునే వాళ్ళు కొంతమంది. కారణం విశ్వాసం లేదు. విశ్వాసం ఎందుకు లేదు? దుష్ట సాంగత్యం. ఈ దుష్ట సాంగత్యాన్ని అవిశ్వాసులతో పోల్చాడు పౌలు. ఇక్కడ అహజ్యాతో సహవాసం చేసినందువల్ల యెహోషాపాతు పరిస్థితి ఏమైందో తెలుసా? తన పనులన్నిటిలో యెహోవా భంగం చేశాడు. అంటే ప్రతిఫలం లేకుండా చేసేసాడు. తన స్వార్థం కోసం ఎటువంటి వారితోనే సహవాసం చేస్తాను, ఎటువంటి వారితోనే నడుచుకుంటాను, అది ఎటువంటి పనైనా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే, నాకు డబ్బు కావాలి అని నువ్వు పోతా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు చూస్తూ ఉంటాడు అనుకుంటుండారా? అదే పైనా సరే నాకు డబ్బు ముఖ్యం అని చెప్పి నువ్వు పోతా ఉన్నావు అనుకో, ఇంట్లో పరిస్థితి అదే, కాసు లేదు, రూపాయి కూడా లేదు. కారణం ఆ అవిశ్వాసులతో సహవాసమే. అవిశ్వాసులతో మన జీవితం ముందుకు వెళ్ళడమే. దీనికి ఒక్కదానికి నేను ఆపాదించలేను, కానీ ఈ కారణాలన్నీ కూడా తీసుకుందాం మనం. ఏంది? రక్షణ లేకపోవడం, అద్భుతాలు జరగకపోవడం, వీటన్నిటి ద్వారా కూడా ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకా అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ జబ్బు ఎక్కడైపోయిందంటే, ఫస్ట్ జబ్బు ఎక్కడొచ్చిందంటే, ఎక్కడొచ్చింది? దుష్ట సాంగత్యం దగ్గర వచ్చేసింది జబ్బు. అక్కడి నుంచి వచ్చిన ఇంకో జబ్బు ఏంటంటే చెప్పండి, బోధ నుండి తొలగిపోయే జబ్బు వచ్చింది. అక్కడి నుంచి ఇంకొక జబ్బు వచ్చింది. అదేం జబ్బు అంటే ఉన్న విశ్వాసం పోయే జబ్బు. అక్కడి నుంచి ఇంకో జబ్బు వచ్చింది, రక్షణ పోగొట్టుకునే జబ్బు. అక్కడి నుంచి ఇంకొక జబ్బు వచ్చింది, అద్భుతాలు ఆగిపోయే జబ్బు. ఇంకొక జబ్బు వచ్చింది, దేవుని కోపానికి గురి అయ్యే జబ్బు. ఇంకొక జబ్బు కూడా వచ్చింది ఆఖరికి, ఏ పని చేసినా ఫలితం లేకుండా పోవడం. ఈ రోజున చాలామంది ఫలితం లేకుండా జీవిస్తున్నారు, పడ్డ కష్టానికి ఉపయోగం లేకుండా జీవిస్తున్నారు. నువ్వు భక్తిపరుడివేనయ్యా, నువ్వు భక్తిపరురాలువే, నువ్వు ప్రార్థన చేసేవాడివే, మంచోడివే, నువ్వు చెడ్డోడివైతే కాదు. కానీ నీ సహవాసం ఎవరితో? ఎలాంటి వారితో నీ సహవాసం? నువ్వు మంచోడివే, నువ్వు చెడ్డోడు అని ఎవరు చెప్పారు? చాలా మంచోడు నువ్వు, కానీ నీ సహవాసం ద్వారానే నీ కుటుంబానికి ఇన్ని జబ్బులు వచ్చేసి, ఆఖరికి అద్భుతాలు జరగకుండా, రక్షణ లేకుండా, విశ్వాసంలో దూరం అయిపోయి, బోధ నుండి తొలగిపోయి,
ఆఖరికి ఏ పని చేసినా ప్రతిఫలం లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితి ఎందుకు మనకు చెప్పండి? ఎందుకు అంటే ఎవరితో మాట్లాడకూడదన్నది నా ఉద్దేశం కాదు, కానీ అవిశ్వాసులతో ఉండకూడదన్నది దేవుని వాక్యం. నేను చెప్పట్లేదు, అది 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది చాలా స్పష్టంగా. ఏమనుందో తెలుసా? 6వ అధ్యాయం 14వ వచనంలో ఏముందో తెలుసా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండమాకండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండమాకండి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, చీకటికి వెలుగుకు ఏమి పొత్తు అని అక్కడ చాలా స్పష్టంగా ఉంది. నేను చెప్పాను ఆ మాట. అవిశ్వాసులతో ఎలా ఉండకూడదంట? మనం జోడుగా ఉండకూడదంట. ఎందుకు? నీతికి దుర్నీతికి ఏమి సంబంధం? విశ్వాసంలో ఉన్నవారు నీతి కలిగిన వారు, అవిశ్వాసులు దుర్నీతి పరులు. వారికి వీరికి ఎట్ట కుదురుతుంది? చీకటికి వెలుగుకు ఎక్కడ సంబంధం ఉంటుంది? ఎక్కడ పొత్తుంటుంది? ఉండదు. ఇంకా మీకు ఇంకో విషయం కూడా చెప్పాలంటే యాకోబు పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహం వైరమని మీరు ఎరుగరా? ఎక్కడ? ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎందుకు అవిశ్వాసులతో సహవాసం చేసి విశ్వాసం పోగొట్టుకుంటావు, బోధ నుంచి తొలగిపోతావు? ఈ రోజున చాలా మంది క్రైస్తవ సంఘాల్లో అవిశ్వాసులు ఎక్కువైపోయారు. ఎవరైనా బాధల్లో ఉంటే బలపరిచి ప్రార్థన చేసి విశ్వాసంలో బలపరచాల్సింది పోయి ఏం చేస్తున్నారు తెలుసా? అవిశ్వాసపు మాటలు చెప్పి ప్రక్కద్రోవ పట్టిస్తున్నారు, తప్పుడు పనులు చేయిస్తున్నారు, చేయరాని పనులు చేయిస్తున్నారు. ఇన్ని చేయిస్తే దేవునికి కోపం రాదా? దేవునికి సంతోషం కలుగుతుందా మనుషుల మీద? అట్లాంటివి చేయిస్తే చాలా మంది క్రైస్తవులు చేయిస్తున్నారండి. చాలా మందిని నేను చూశాను సేవా పరిచయలో చాలా మందిని చూశాను అలాంటి వారిని. ఈ రోజున కూడా చాలా మంది క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నారో తెలుసా? అవిశ్వాసపు మాటలు బోధిస్తున్నారు. ఇంకో మాట చెప్పమంటారా? ఇంకొక మాట చెప్తాను, ముగిచ్చేస్తాను. పాస్టర్ చెప్పే మాట కంటే పక్కన కూర్చునే వాళ్ళ మాట చాలా బాగా వింటారు విశ్వాసులు. నిజమండి, సత్యం ఇది. ఎందుకంటే పాస్టర్ మంచోడు కాదు, పాస్టర్ మంచోడు. ఎందుకంటే కూర్చున్న వాళ్ళ నాశనాన్ని కోరుకుంటాడు పాస్టర్. ఏం కోరుకుంటాడు? కూర్చున్న వాళ్ళ నాశనాన్ని కోరుకుంటాడు, కుటుంబం సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటాడు పాస్టర్. అందుకని పాస్టర్ మాటలు ఎట్టుంటాయంటే వాళ్ళకి మొల్ల మీద కూర్చున్నట్టు ఉంటుంది. పైకి బాగున్నట్టుగా ఉన్న మొల్ల మీద కూర్చున్నట్టు ఉంటుంది. అదే కానీ పక్కన వాళ్ళు కానీ చెప్పారు నాకు భలే వింటారు వాళ్ళు. ఏం చెప్పినా వింటారు. నిజం అది, ఏం చెప్పినా వింటారు. ఎందుకంటే మోసపోయి ఉన్నారు కదా ఆల్రెడీ. అంటున్నాడు పౌలు, మోసపోబాకండి, దుష్ట సాంగత్యంలో మోసపోబాకండి. చాలా మంది క్రైస్తవులను చూశాను, మా సంఘాల్లో కూడా నేను చూశాను. వారు ఏటికి మోసపోయారో తెలుసా? ఏటికి మోసపోయారో తెలుసా? కానుకలు ఇవ్వకూడదు అనేది ఒకటి, చప్పట్లు కొట్టకూడదు అనేది ఒకటి. మీరు ఏంది అసలు గుడికే బాగూడదంట, అసలు గుడికే బాగూడదంట, ఈదులో వెంబడబడి సువార్తలు చేయాలంట. అది ఇంకా కొన్ని ఉన్నాయి. అసలు అవి కాదు, షార్ట్ ఫిలిములు చేసుకొని చూపించుకోవాలా చర్చిలో. ఏంది? సినిమాలు వేసుకొని చూపించుకోవాలా. పిచ్చోళ్ళారా, ఎంతకాలం రా మీరు గుడిలో ఉంటారు? మేము చూడు తిరణాలకి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేస్తున్నామా? ఎక్కడికి వెళ్ళి? తిరణాలకి వెళ్ళి మీ పాస్టర్ చెప్పాడు మీకా తిరణాలకి వెళ్ళకూడదనే? మా పాస్టర్ చెప్పలేదు మాకా. సినిమాలు చూడొచ్చని చెప్పాడు, తిరణాలు తిరగొచ్చని చెప్పాడు, ఏమైనా చేసుకోవచ్చు. మాకు చూడు ఎంత బాగుందో. ఎట్టుంటది పక్కన వాళ్ళకి? ఇక్కడేమో పాస్టర్ హరిసరిస్తా ఆల్రెడీ పడిపోయినా, బీజం పడిపోయినా పక్కన వాళ్ళు. ఇంకా పాస్టర్ చెప్పింది ఏం అర్థం అవుతుంది? ఈయన ఎంతసేపటికి ఆయన స్వార్థం కోసం చెప్పుకుంటాడు. మేమేమో ఎట్టే ఉన్నాం, ఆయనేమో ఖద్దరు సొక్కాలు వేస్తున్నాడు, కాటన్ సొక్కాలు వేస్తున్నాడు, మెల్ల దండ పడుతుంది, చేతులకు ఉంగరాలు వస్తున్నాయి, కారు వస్తుంది, బైక్ వస్తుంది. ఊరే ఏంది మా పరిస్థితి ఏమి ఎట్టా ఉంది? పాస్ట్ ఏమో ఎదిగిపోతా ఉన్నాడు. కారణం ఏందిరా? ఆయనది అసలు కథ ఏందో తెలుసా? వాళ్ళ దగ్గర ఉంటే మీరు బాగుపడరా, వాళ్ళే బాగుపడేది. ఎందుకో తెలుసా? ప్రతి ఆదివారం 1000 రూపాయలు వేస్తల్లా పెట్లా.
10,000, 20,000, ₹1,000 వచ్చేస్తున్నాయి పాస్టర్కి. అందుకని పాస్టర్ ఎదిగిపోయి గొప్పడైపోయి విమానాలు వెళ్ళిపోతాడు రా పిచ్చోళ్ళారా. ఆడ ఉండబాకండి. మా దగ్గర చూడ ఏమి బల్ల తిరణాలకి వెళ్ళచ్చు, సినిమాలకి వెళ్ళచ్చు, అన్నిటికి వెళ్ళచ్చు. పడిపోయిందా ఇంకా విశ్వాసంలో పడిపోయింది. ఇంక పాస్టర్ ఎంత అరిసిని చెప్పిన ప్రయోజనము? గట్టిగా పట్టుకుంటారు, అది పట్టుకోలేరు. అదే సబ్జెక్ట్ పట్టుకోలేరు. అయిపోయింది, ఆడికి చాప్టర్ అయిపోయింది, క్లోజ్. అందుకే మోసపోబాకండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. మంచి నడవడిని చెరిపేస్తుంది. బ్రతుకులను హస్తగతం చేస్తుంది. ఇది నాశనం చేసేస్తుంది. అద్భుతాలు జరగనీయకుండా ఆపేస్తుంది. అది రక్షణ లేకుండా చేసేస్తుంది. అది విశ్వాసం తొలగిపోయేట్లు చేస్తుంది. దేవుని కోపానికి గురయ్యేట్లు చేస్తుంది. నువ్వు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా చేస్తుంది. నీకు అర్థం కావట్లేదు నా ప్రియ సంగమా, నీకు అర్థం కావట్లేదు. ఈ లోక స్నేహం దేవునికి వైరమని నీకు తెలియదా? ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తున్నావే, నీతికి దుర్నీతికి సంబంధమా? చీకటికి వెలుగుకు సంబంధమా? సంబంధం లేదు. అలాంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేసి పాస్టర్ మాట వినాలంటే ఎక్కడ కుదురుతుంది? కుదరదు. గుర్తుపెట్టుకోండి, పాస్టర్ల మాట వినే వాళ్ళకంటే పక్కన వాళ్ళ మాట వినేవాళ్ళు ఎక్కువే ఉంటారు. గుడిలో ఎక్కువ ఉంటారు. అందుకే దీవించబడరు. అంటే నా ఉద్దేశం మీరు గమనించాల. వినకూడదు, వినాలా అన్నది నా ఉద్దేశం కాదు. అవిశ్వాసపు మాటలు క్రైస్తవ జీవితాన్ని పాడు చేసేస్తాయి. గుర్తుపెట్టుకోండి, అవిశ్వాసపు మాటలు క్రైస్తవ జీవితాన్ని ఏం చేస్తాయి? పాడు చేసేస్తాయి. బాగున్నట్టుగానే ఉంటుంది ఆ కుటుంబం మొదట్లో, అది ఎట్లాగైపోద్ది తెలుసా? పనికి రాకుండా మారిపోద్ది. పనికి రాకుండా, విలువ లేకుండా, దుర్భరమైన స్థితిలో, అతి దీనంగా, ఎవడికి చెప్పుకోలేక, చేసిన పాపాలకు, చేసిన పొరపాటుకు, అవిశ్వాసానికి, అవిశ్వాస పనులకి ఎవడికి చెప్పుకోలేక నలిగిపోయే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈరోజున అలాంటి పరిస్థితి క్రైస్తవ కుటుంబాలకు ఏర్పడుతుంది. యెహోషాపాతు పనులను ఏమైపోయినాయి అంట? దేవుడు భంగం కలిగి చేశాడు. దేవుడే భంగం కలిగి చేశాడు. ఒకవేళ నువ్వు ఏ డౌట్ పడబల్లా, నీకు పనులు భంగం కలుగుతున్నట్టు దేవుడే చేసేది. అది ఎందుకో తెలుసా? నువ్వు అవిశ్వాసులతో సహవాసం చేస్తున్నావు. అక్కడ పడిపోయిందండి మెయిన్ జబ్బు. అక్కడ వచ్చేసింది, కరోనా వచ్చేసింది. ఇంక నీకు శ్వాస ఆగిపోయింది, జలం వచ్చింది, జ్వరం వచ్చింది, అన్నీ వచ్చేసాయి. ఇంకేం చేస్తాం? అంటించుకుంటివి, అవిశ్వాసాన్ని అంటించుకుంటివి, ఇంక అన్నీ వచ్చేసే వాటి ద్వారా. రాకేడకపోద్ది. బహుశా దాని ద్వారా మనిషి చచ్చిపోయే అవకాశం కూడా ఉందండి. చచ్చిపోయే అవకాశం కూడా ఉంది. ఆ జబ్బు చిన్న చిన్నగా మనిషిని ఏం చేస్తుంది తెలుసా? మరణానికి తీసుకువెళ్ళిపోద్ది. మరణానికి తీసుకువెళ్ళిపోద్ది. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో సంతోషం లేకుండా బ్రతుకుతున్నారు. అవును కదా? కారణం విశ్వాసం లేక. విశ్వాసం ఎందుకు లేదు? ఎందుకు లేదు విశ్వాసం? ఎందుకు మీకు పదే పదే మీ చేత చెప్పిస్తున్నాను తెలుసా? మీరు బాగుపడాలని. హల్లెలూయా. మీ కుటుంబాలు దీవించబడాలని, మీ కుటుంబంలో అద్భుతాలు జరగాలని, మీ కుటుంబంలోకి రక్షణ రావాలని. రక్షణ రావాలి మీ ఇంట్లోకి. రక్షణ రేగు కాదు రావాల్సింది, రక్షణ, యేసయ్య రక్షణ రావాలి మీ ఇంట్లోకి. దీవించబడాలి మీరు, ఆశీర్వదించబడాలి మీరు. అందుకే పదే పదే మీతో ఈ విషయాలు చెప్పిస్తా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, మీ సహవాసం ఎవరితో, ఎలాంటి వారితో. ఇంకా మీరు ఎలా ఉండాలో తెలుసా? పాలు నీళ్లుగా, నీళ్ళు పాలుగా కాదు. నువ్వు పాలుగా ఉంటే పాలుగానే ఉండు, నీళ్ళుగా ఉంటే నీళ్ళుగానే ఉండు. కలవబాకు. అప్పుడు ఏం చెప్తామంటే, ఎవరైనా చెప్పినా అవి మనం చేయకూడదని చెప్పు. నీతో చెప్పే వాళ్ళతోటి రెండోసారి చెప్పరు నీకు. నువ్వేంటి అవునా అవునా నోరు తెలుసుకొని వింటా ఉంటివి, ఈగల పోయేది కూడా తెలియకుండా. ఇంక అయిపోయాయి ఆడికి. ఇంకేముంది? అవునా అవునా అని చెప్పి వింటా ఉంటివి. అవును ఇది నిజమా, ఇది నిజమా అని వింటా ఉంది. ఎవరో అవ్వ ఇది నిజమే అని చెప్తుంది సర్పం. నిజమే, నీకేం తెలుసు పిచ్చిదానా, ఇనో నా మాట. నువ్వు దేవదూతలాగా అయిపోతావు. ఎక్కడుంటే? గుళ్ళో ఉంటే కావు నువ్వు. నాలాగా ఈదులు ఎంబడబడి తిరిగితే అవుతావు దేవదూతవి. అప్పుడు నిజంగానే దేవదూత అవుతావు. అదిగో దేవదూత వచ్చింది రే, అదిగో దేవదూత వచ్చిందిరా నాయన, అదిగో దేవదూత. భలే పాటలు పాడుతుంది దేవదూత, బాగా వాక్యం చేస్తా, బాగా ప్రార్థన చేస్తా, దేవదూత వచ్చి అప్పుడు నిజంగా దేవదూత అయిపోతావు. గుళ్ళో ఉంటే గారంట దేవదూతలో. ఎక్కడ?
గుళ్ళో ఉంటే గారు ఈది అమ్మడబడి తిరిగితే అవుతారు దేవదూతలు. అది అట్టే చెప్పింది, ఇది పాము అట్టే చెప్పింది, సర్పం అవ్వగొడు నోరు తెలుసుకొని వింటా ఉంది. నిజంగానే దేవదూత అయిపోయింది పాపం. గుళ్ళో నుంచి తరిమేసాడు దేవుడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవుల పరిస్థితి వింటా ఉండారు. వినండి, మేమేం చేస్తాం? అది ఎవరి నష్టానికి వారే బాధ్యులు అంటారు కదా, అంతే. ఎవరి పనికి వారు బాధ్యులు, నష్టానికి వారు బాధ్యులు అంటే మనం ఏం చేయలేం. మంచి చెప్తే అన్నప్పుడు ఎవరైనా ఏం చేయగలరండి? తల్లిదండ్రులైనా పిల్లలకి చెప్తారు ఇలాగా ఇది అని, వెనకపోతే వాళ్ళైనా ఏం చేస్తారండి? ఎవరేం చేయలేరు. ఎవరైనా సరే దేవుడు మనకి లోకంలో మంచి చెడు రెండు పెట్టాడు. మంచిలో పోతే దీవించబడతావు, చెడులో పోతే పాడైపోతావు, సింపుల్, అంతే. అంతకు మించి ఇంకేమిలే. కాకపోతే మనకు చాలా దారులు ఉన్నాయి. పాడైపోయేదానికి, మంచిగా ఉండేదానికి ఒకే దారి ఉంది, అది ఈ దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ దేవుని వాక్యం నీలో ఉంటే ఏ జబ్బు నీలో ప్రవేశించదు. ఈ వాక్యం నీలో ఉండాలి అంటే నీలో అవిశ్వాసపు సాంగత్యం మొదటిగా లేకుండా పోతే ఈ దేవుని వాక్యం ఇలా ఉంటది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఏ జబ్బు రానీయకుండా, ఏ హాని కలగకుండా, నీ ప్రతి ప్రయత్నంలో సఫలమయ్యేట్లుగా, నీవు ఆశీర్వదించబడేట్లుగా, నీ కుటుంబంలో అద్భుతాలు చేసేటట్లుగా, నీ కుటుంబం దేదీప్యమానంగా వెలిగేట్లుగా చేస్తుంది ఈ వాక్యం. జీవం కలిగిన వాక్యం ఇది. అవిశ్వాసపు మాటలు కాదు. ఈ వాక్యాన్ని నమ్ము. నువ్వు ఈ వాక్యాన్ని నమ్ము. మనుషుల మాటలు నమ్ముతావు ఎందుకో? పాడైపోతావు. గుర్తుపెట్టుకో. ఈ వాక్యాన్ని నమ్ము. నువ్వు వాక్యాన్ని నమ్ము, నీ కుటుంబం దీవించబడుతుంది. వాక్యానికి చోటి, నీ కుటుంబం దీవించబడుతుంది. వాక్యానికి విధేయత చూపించు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అవి కాదు చేయకుండా వేరే పనులు చేసి మనుషుల మాటని పాడైపోతావు ఎందుకు? మనుషుల మాటలు వినబాకు. దేవుని వాక్యాన్ని విను, దీనికి లోబడు, దీనికి విధేయత చూపించు, దీన్ని అర్థం చేసుకో. ఈ కుటుంబం అప్పుడు ఎలా ఉంటుందో చూడు. ఇంతవరకు మనుషుల మాట విని ఇంత దాకా దిగజారిపోయావు కదా, ఇకనైనా దేవుని వాక్యానికి చోటిచ్చి, విలువిచ్చి, లోబడి గౌరవించు. ఇప్పటి నుంచి నీ జీవితం ఎలా ఉంటుందో చూడు, నీ కుటుంబం ఎలా ఉంటుందో చూడు, నీ పరిస్థితులు ఎలా మారుతాయి చూడు, నీ కుటుంబంలో ఎలాంటి ఆశీర్వాదాలు జరుగుతాయి చూడు. అప్పుడు నువ్వే ఒక నిర్ధారణకు వస్తావు. నిజమే, ఇంతకాలం నేను ఈ వాక్యాన్ని ప్రక్కన పెట్టేశాను. కారణం అవిశ్వాసపు సాంగత్యమే. అవిశ్వాసపు సాంగత్యమే ఈ వాక్యం నాకు దూరం చేసింది. నా నుంచి విశ్వాసం తీసివేసింది, నాకు రక్షణ దూరం చేసేసింది, అద్భుతాలు జరగనీయకుండా చేసేసింది. ఇక నాకొద్దు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు మోసపోతున్నారు, మీరు మోసపోబాకని హెచ్చరిస్తా ఉన్నాడు. ఈరోజు ఈ రాత్రి మీరు కూడా ఒకవేళ మోసపోయినారేమో, ప్రభు దగ్గరికి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా మీ పొరపాట్లు ఏదైతే ఉన్నాయో ఒప్పుకోండి. ప్రభు మీకు సహాయం చేస్తారు. ఈ వాక్యం మీలో హృదయంలో ఉంచుకుంటే, ఈ వాక్యాన్ని కానీ మీ హృదయంలో ఉంచుకోగలిగితే